అక్కడ ఉండలేని రామకృష్ణ ఆ ఊరిని ఆ జ్ఞాపకాలను వదిలి దూరంగా బయలుదేరాడు. ఉద్యోగానికి రాజీనామా చేశాడు. హౌరా మద్రాస్ మెయిలు వేగంగా ముందుకు వెళుతోంది. పిల్లలిద్దరినీ బెర్తపై పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. అతనికి నిద్ర రాలేదు. ఆలోచిస్తూ అలా కిటికీకి పక్కనే కూర్చున్నాడు. తనను క్షణం కూడా విడిచి ఉండలేని సత్యభామ శాశ్వతంగా బంధం తెంచి తన హృదయాన్ని గాయపరిచి వెళ్ళిపోయింది. దీనికి కారణం విదా, అహంకారమా? కన్నుల వెంట నీరు నిండింది. తెల్లవార్లు అలా కూర్చునే ఉన్నాడు. రైలు మద్రాసులో ఆగింది. తెలియని భాష. సామాన్లు కూలీకెత్తి పిల్లల్ని తీసుకుని ట్యాక్సీ ఎక్కాడు. ఎంగపోనం? ట్యాక్సీవాడి ప్రశ్న అర్థం కాని రామకృష్ణ ఏదైనా హోటల్కు. ట్యాక్సీ హోటల్ ముందాగింది. దిగి డబ్బులిచ్చి లాడ్జీలోకి వెళ్ళాడు. పిల్లలకు కావలసినవన్నీ చూసి తన మిత్రుడికి ఫోన్ చేశాడు. మిత్రుడి పేరు సుబ్రహ్మణ్యం. అరవ వ్యక్తి. తనతో కొంతకాలం పనిచేసి మద్రాసులో మంచి జాబు రావడంతో బర్త్ ప్లేస్కే వచ్చాడు. హలో రామకృష్ణ, ఎప్పుడు రావడం? ఉదయం. ఇంటికే రావచ్చు కదూ. నీకెందుకు శ్రమ? ఇందులో శ్రమేముంది? అక్కడ నువ్వు నాకెంత సాయం చేసావో నేనింకా మర్చిపోలేదు. చాలా థ్యాంక్స్. సుబ్రహ్మణ్యం, నాకో సహాయం చెయ్యాలి. చెప్పండి. జాబ్ రిజైన్ చేసి వచ్చాను. అలాగా? కారణం? ఇష్టం లేక. ప్రస్తుతం ఏదైనా జాబ్ ఇక్కడ మీలాంటి బ్రిలియంట్కు దొరకపోవడమా కావలసినన్ని? ఒక్కటి చాలు నవ్వాడు. అనుకున్న విధంగానే మరో ప్రైవేట్ సంస్థలో మంచి ఉద్యోగం లభించింది రామకృష్ణకు. సుబ్రహ్మణ్యం సహాయంతోనే అశోక్నగర్లో ఇల్లు కూడా దొరికింది. మిత్రుడికి కృతజ్ఞత చెప్పి ఇంట్లో చేరిపోయాడు. ఓ విధంగా చూస్తే ఉద్యోగం చేసుకునేవారికి ఆంధ్ర కన్నా తమిళనాడులోనే సౌకర్యాలు ఎక్కువ. చిన్న బేబీలకు సైతం స్కూల్స్ ఉన్నాయి. ఉదయం పిల్లల్ని ఆ స్కూల్లో ఇచ్చి సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకురావచ్చు. రామకృష్ణ ఓ మంచి వంట మనిషిని కుదుర్చుకున్నాడు. 9 కల్లా పిల్లలిద్దరినీ రెడీ చేసి స్కూటర్ ఎక్కించుకుని ఇద్దరినీ స్కూల్లో దింపి ఆఫీస్కు వెళ్ళిపోతాడు. మధ్యాహ్నం పిల్లలకు కావలసిన సౌకర్యాలన్నీ వాళ్లే చూస్తారు. సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూ పిల్లల్ని తీసుకొస్తాడు. ఈ విధంగా సెటిల్ అయ్యాడు రామకృష్ణ. సత్యభామ గుండెల్లో బాధ ఎక్కువైంది. కాని అహంకారం బొసకొడుతోంది. నాన్న, బావగారు ఉద్యోగానికి రిజైన్ చేశారట అన్నాడు చంద్రశేఖర్. ఎప్పుడు? 10 రోజులైందట. అంతేకాదు, ఇల్లు ఖాళీ చేసి ఎటో వెళ్ళిపోయారట. వింటున్న సత్యభామ గుండెల్లో పిడుగు పడింది. ఇల్లు ఖాళీ చేశారా? ఉద్యోగం రాజీనామా చేశారా? ఎక్కడికి వెళ్లారు? భగవాన్! బాధగా మూలిగింది ఆమె మనసు. బాగా తెలుసుకునే చెబుతున్నావా? అవునానా. ఎక్కడికి వెళ్ళుంటాడంటావు? బహుశా ఏ దూరపు ప్రాంతానికో. ఇంకా అక్కడే తలెత్తుకుని తిరగడం కష్టం కదా, అందుకే అలా చేశారు అన్నాడు జేకర్. అవేం మాటలరా, తలెత్తుకుని తిరగలేనంత తప్పు ఆయన ఏం చేశారని కాస్త కోపంగా అన్నాడు కేశవయ్య గారు. తప్పు చేసింది ఆయన కాదు. మరి నీ అహంకారపు కూతురు. దేవుళ్లాంటి మనిషి, కల్లో కూడా ఎవరికీ అపకారం చేయని మనిషి ఏదో పరిస్థితుల ప్రభావానికి లొంగాడు. అది పెద్ద తప్ప? నీ అల్లుడు తాగుబోతా లేక జోదగాడా తిరుగుబోతా? ఇటువంటి అనేక అలవాట్లున్న ఎందరితోనో నోరు మెదపకుండా కోపరం చేస్తున్నారు ఎందరో. కాని మన సత్యభామ ఉట్టి పుణ్యానికే భర్తను వదిలొచ్చింది విసురుగా అన్నాడు. మిస్టర్ జేకర్ గారు! ఆవేశంగా వచ్చింది సత్యభామ. ఎవరు? అహంకారిగారా? రండమ్మా రండి. వెటకారం ధ్వనించింది. అహంకారినో లేక మహంకాళనో ఇకపై నా గురించి మాట్లాడడం దయచేసి మానేయడం మంచిది. లేకుంటే పర్యవసానం చాలా దూరం వెళ్లవలసి ఉంటుంది. అలాగా? ఇంకా తమరేం చేయదలుచుకున్నారు? జేకర్, కాస్త మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. అదే నేను చెబుతున్నాను. అహంకారంతో 12 సంసారాన్ని పునాదులతో సహా కోలదోసుకుంది. దేవుళ్లాంటి మనిషిని తలెత్తుకు తిరగలేక ఎటో వెళ్ళిపోయేలా చేశావు. ఇంకా చాలేదా? అది నా ఇష్టం, నా సొంత విషయం. అడగడానికి నువ్వెవడివి? బుసకొట్టే పాములా చూసింది. నేను నీకేమీ కానా? కావు. ఒరే జయ, ఏంట్రా నీ వాదం? మీరు నన్నే అంటున్నారా? అనండి, అందరూ నన్నే అనండి. దాని సంసారం పాడైందని బాధతో నేనంటే మీరంతా నాకే బుద్ధి చెప్పండి. తప్పే, నా తప్పే. ఇకపై ఎప్పుడైనా నీ కూతురు విషయంలో జోక్యం కలిగించుకుంటే నన్ను చెప్పుతో కొట్టండి. జేకర్ కోపంగా వెళ్ళిపోయాడు బయటికి. సత్య, ఏంటమ్మా ఇది? ఏదో సర్దుకుపోవాలి. ఆవిడెందుకు సర్దుకుంటుంది? కాస్త కోపం చంద్రశేఖర్లో. మళ్ళీ నువ్వు ప్రారంభించావా? వెళ్ళరా, వెళ్ళు. సత్యభామ కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆ రోజు ఆ అధ్యాయం అంతటితో ముగిసింది. నాన్నా, ఏమ్మా? నేను మళ్ళీ ప్రాక్టీసుకు వెళతాను. నాకు ఏం తోచడం లేదు. కాసేపు వెళ్ళొస్తే నాకు తోస్తుంది. నా జీవనోపాధిగానే ఉంటుంది. సత్య, నేనింకా బ్రతికే ఉన్నానమ్మా. నాన్న, నేనిప్పుడు ఏమన్నానని అంతగా బాధపడతారు? అబ్బే, బాధ కాదమ్మా, అలాగే వెళ్ళు. నాన్న, చిన్ననేని నాతో మాట్లాడొద్దని చెప్పండి.
అలాగే. మళ్ళీ వాడు నా విషయంలో జోక్యం కలిగించుకుంటే నేను ఈ ఇల్లే వదిలి వెళ్ళిపోతాను. సత్య, అంత పని మాత్రం చేయకమ్మా. నువ్వలా చేసినాడు ఈ ముసలివాళ్లో ప్రాణం ఉండదు బాధగా అన్నాడు తండ్రి. సత్యభామ మళ్లీ కోర్టుకు వెళ్లడం, రాత్రుళ్ళు కేసుల గురించి రిఫర్ చేయడం ప్రారంభించింది. జేకర్ సత్యభామతో మాట్లాడడం మానేశాడు. నాన్నా, ఏం బాబు, నాకు ట్రాన్స్ఫర్ అయింది. నువ్వే కావాలని చేయించుకున్నావా? అలాగే అనుకోండి. ఏం బాబు, ఈ ఇంట్లో నాకు ఉండబుద్ధి గాక? మీరంతా పెద్దవాళ్ళయ్యారు. ఎవరికి వారు ఆలోచించుకుని ఓ నిర్ణయానికి రాగలిగినంత గొప్పవాళ్ళయ్యారు. ఇంకా ఈ ముసలి వ్యక్తి మాటకు విలువవలసిన అవసరం లేదు. క్షేమంగా వెళ్ళిరా. అది కాదు నాన్న. మరేం మాట్లాడక వెళ్ళు. మరో 2 రోజుల్లో ఫ్యామిలీతో సహా జేకర్ వేరే ఊరు వెళ్ళిపోయాడు. కేశవయ్య ముసలి హృదయం బాధతో పెనుగులాడి ఓర్చుకోలేకపోయింది. కాని తానేమీ చేయలేని అసమర్థుడు. భగవాన్, ఇంకా ఏం చూడవలసి వస్తుందో, నన్ను త్వరగా నీలో చేర్చుకో అని అనుకోని రోజు లేదు కేశవయ్య గారు. కాలం ముందుకు అతి వేగంగా పరుగులు తీస్తోంది. సంవత్సరాలు క్షణాల్లా దొర్లిపోతున్నాయి. రామకృష్ణ పిల్లలిద్దరినీ తల్లిలేని లోటు తెలియనంతగా పెంచుతున్నాడు. పెద్దవాడి పేరు శరత్చంద్ర. చాలా తెలివైనవాడు. పేచీ పెట్టడం, అల్లరి చేయడం అతనికి తెలియదు. పైగా తమ్ముడంటే వాడికి ప్రాణం. తనకేది పెట్టినా తమ్ముడికే పెడతాడు. శరత్చంద్రది అచ్చు తండ్రి పోలిక. అంతేకాదు, బుద్ధులు కూడా రామకృష్ణవే. ఇక రెండోవాడు పవన్ కుమార్. వీడిది కాస్త పెంకిగుణం, అహం తల్లిలా ఉన్నాయని చెప్పాలి. పోలికచ్చు తల్లిదే. చిన్న వయసు నుంచే అతని పెంకితనం రూపుమాపాలని రామకృష్ణ ప్రయత్నం. కొన్నిసార్లు వాడి చేసే పనులకు చాలా కోపమొచ్చినా తమాయించుకున్నాడు. ఆదివారం సాయంత్రం రామకృష్ణ పిల్లలిద్దరినీ షికార్కో, సినిమాకో, సర్కస్కో తీసుకుని వెళతాడు. ఆ రోజు ఆదివారం. శరత్చంద్ర తండ్రితో పాటు లేచాడు. ఏ అమ్మ, అప్పుడే లేచో, కాసేపు పడుకో. హోంవర్క్ చాలా ఉంది నాన్న. అలాగా, సరేలే. మరి తమ్ముడుకో? వాడికి ఉంది. కాసేపు ఆగాక లేపుతాను. పర్వాలేదు, లేపరా. వద్దు నాన్న, వాడు చిన్నవాడు కదూ, కాసేపు పడుకొని. తమ్ముడిపై వాడుకున్న ప్రేమకు మురిసిపోయాడు. 7 గంటలు కావస్తోంది. రామకృష్ణ పేపర్ చదువుకుంటున్నాడు. నాన్న, కాఫీ అందించాడు శరత్చంద్ర. రాజమ్మ లేదా? ఉంది. నేనే నీకు ఇస్తానని తెచ్చాను. హోంవర్క్ అయిపోయిందా? పాలు తాగావా? ఇంకా లేదు. ఏం? తమ్ముళ్ళు లేచాక ఇద్దరం కలిసి తాగుతాం. వాడి మాటలకు చాలా మురిపం వేసింది రామకృష్ణకు. తమ్ముడు లేచాడా? వెళ్ళి లేపుతాను. తమ్ముడు, లే, చాలా టైం అయింది. నిద్రొస్తుందనియా? లేమ్మా, ఎంచక్క మొహం కడుక్కుని పాలు తాగి హోంవర్క్ చేసి స్నానం చేసి సాయంత్రం నాన్నతో షికారుకెళ్లొద్దు. ఎంచక్క బొమ్మలు కొనుక్కుందాం. లేమ్మా, లేవాలి. శరత్చంద్ర అంటున్న మాటలు రామకృష్ణకు వినిపిస్తూనే ఉన్నాయి. అన్నయ్య, ఏనుగు బొమ్మ కొనుక్కుందాం. సరే, ముందు మొహం కడుక్కో. బ్రష్ అందించాడు. ముఖం తుడుచుకో. మామా. ఏం బాబూ? రాజమ్మ ప్రశ్న. తమ్ముడికి నాకు పాలివ్వు. రా బాబు. రా తమ్ముడు, హోంవర్క్ చేసుకుందాం రా. ఇద్దరూ హోంవర్క్ చేసుకోవడంలో మునిగిపోయారు. నాకు అన్నం వద్దు, మారం చేశాడు పవన్ కుమార్. ఏం బాబూ? రాజమ్మ అడిగింది. తమ్ముడు, ఏమ్మా అన్నం వద్దంటావే? నీతో మాట్లాడను, పో. ఏంరా, ఎందుకని? నువ్వు నిన్న నాతో ఏం చెప్పావు? ఏం చెప్పాను? గుర్తులేదా? నువ్వన్నీ అబద్ధాలే. నేను అన్నం తిన్ను, పో. గుర్తులేదురా, ఏం చెప్పాను? శరత్చంద్ర బ్రతిమాలుతూ అన్నాడు. అమ్మను తీసుకొస్తారు నాన్న అని చెప్పలేదు? ఓ అదా, తీసుకొస్తారులే. ఎప్పుడు? రేపు. ఇలాగే రోజూ నన్ను ఏమారుస్తున్నావు. ఏడుపు మొదలుపెట్టాడు శరత్ కుమార్. వింటున్న రామకృష్ణ గుండెల్లో బాధ. శరత్, ఏంట్రా తమ్ముడు గోలా? అనునయంగా అడిగాడు. అందరికీ ఎంచక్క అమ్ముంది, చక్కగా ఆడించి అన్నీ పెడుతుంది. మరేం మనమ్మ రాదా? అంటూ మళ్ళీ ఏడుపు మొదలుపెట్టాడు. నిన్న స్కూల్లో వాడిని ఎలాగో సర్ది రేపు ఎలాగైనా అమ్మొస్తుంది, నాన్న తీసుకొస్తారని చెప్పాను. తప్పకుండా తేవాలి, లేకుంటే అన్నం తిన్నని చెప్పాడు. అలాగేనన్నాను. వాడిది మర్చిపోలేదు. కళ్ళల్లో నీరు, భయం. పవన్, ఏంటమ్మా ఏడుస్తారా ఎవరైనా? నీ ఫ్రెండ్ ఉమ చూస్తే నవ్వుతుంది. సాయంత్రం సర్కస్కు తీసుకువెళతాను. ఎన్నో పులులు, ఏనుగులు, కోతులు. ఎంచక్క చూద్దాం. త్వరగా అన్నం తినమ్మా. ఏడుస్తున్న పవన్ కన్నీరు తుడుస్తూ అన్నాడు రామకృష్ణ. అబద్ధం. రోజు ఇలాగే చెప్పి నన్ను మోసం చేస్తున్నారు. నేను తిన్ను, అమ్మ కావాలి. రాగం పెద్దదయింది. మా బాబు కదూ, బ్రతిమిలాడాడు శరత్చంద్ర. పో, నాకేమీ వద్దు, పో. టేబుల్ మీద గిన్నెలన్నీ విసిరేశాడు కోపంగా. పోలికలే కాదు, గుణం కూడా తల్లిదే. పవన్, తింటావా తినవా? రామకృష్ణ కన్నులోని కోపం గుర్తించాడు శరత్చంద్ర. తమ్ముడు చిన్నపిల్లాడుగా నాన్న, తింటాడు, మీరూరుకోండి. ఏరా, తినవా?
వద్దు, నాకు అమ్మ కావాలి. వేలెళ్ళేవు, నీ వాదం ఎప్పటినుంచే శృతి మించుతోంది వెధవా. ఒక్కసారిగా వాణ్ణి లాగి ఇష్టం వచ్చినట్లు కొట్టసాగాడు రామకృష్ణ. వాడి రాగం మరీ ఎక్కువైంది. నోర్మే! నాన్న, మీ కాళ్ళు పట్టుకుంటాను, తమ్ముణ్ణి కొట్టకండి నాన్న. రామకృష్ణ 2 పాదాలు పట్టుకున్నాడు శరత్చంద్ర. అమ్మా అమ్మా అంటూ అలానే నిద్రపోయాడు పవన్ కుమార్. బుగ్గలపై వాతలు తేలాయి. తమ్ముడి వాతలు చూసి కుమిలి కుమిలి ఏడ్చాడు శరత్చంద్ర. రామకృష్ణ పవన్ కుమార్కి దగ్గరగా వచ్చి కందిన బుగ్గలు చూసి చేత్తో రాస్తూ, బాబూ, ఈ చేత్తో కొట్టాను కదూ, ఏం చేయనురా, అమ్మని ఎక్కడ్నుంచి తేను? అహంకారంతో నన్ను నిన్ను కాదని వెళ్ళిపోయిందే, ఎలా తేనరా? ఆ అహంకారం, ఆ పిడివాదం, ఆ మొండితనం నీకు రాకూడదురా, రాకూడదు. కొట్టించేతిని గట్టిగా మంచం కేసి కొట్టుకోబోయాడు. నాన్నా! శరత్చంద్ర తండ్రి చేతిని పట్టుకుని ఏడుస్తూ ఆపాడు. తమ్ముడు చిన్నపిల్లాడు నాన్న, కొంచెం వయసొస్తే వాడే తెలుసుకుంటాడు, ఇంకెప్పుడూ వాణ్ణి కొట్టకు. దీనంగా చూస్తున్న శరత్చంద్రను గుండెలు కదుముకొని, బాబూ, కొట్టనురా, కొట్టనే కొట్టను బౌరుమన్నాడు రామకృష్ణ. సమయం రాత్రి 9 దాటింది. సత్యభామ ఇంకా ఇంటికి రాలేదు. చంద్రశేఖర్ ఏదో రాసుకుంటున్నాడు. కేశవయ్య గారు ఇంట్లో లేరు. ఏమండి? కామేశ్వరి పిలుపు విని ఏం అన్నట్లు చూశాడు భార్య వైపు. ఒకసారిలా వస్తారా? నువ్వెక్కడికి రావోయ్. సరే, నేనే వస్తున్నా. ఏంటోయ్, టైం ఎంత? 9:20. తమరి ముద్దుల చెల్లెలు సత్యభామ గారు ఇంకా రాలేదు. ఇంకా రాకపోవడమేమిటబ్బా? అదే నేను మిమ్మల్ని అడిగేది. ఇప్పటికే ఊరంతా చెవులు కొరుకుంటున్నారు. ఏంటి నీ గోల? ఏంటా? అహంకారంతో మొగుణ్ణి వదిలింది చాలక తగుదునమ్మా అంటూ నల్లకోటు తగిలించుకుని కోర్టుకు వెళుతోంది. ఎవడో సత్యమట, వాడు లాయరేనట, వాడితో ఎక్కసెక్కాలు పరాచకాలునట. తను విన్న విషయం అంది. నోరుమై అరిచాడు చంద్రశేఖర్. నా నోరు ముయించగలరు, లోకం నోరు ముయించగలరా? పక్కింటి పినిగరబ్బాయి వాళ్ళిద్దరూ హోటల్ నుంచి రావడం కళ్ళారా చూశాడట. వింటున్న చంద్రశేఖర్ ముఖంలో భావాలు మారాయి. జీవితాన్ని నాశనం చేసుకుంది చేతులారా, మళ్ళీ ఈ ముచ్చటొకటా? అలాంటి వస్తే అవ్వా, ఇంకేముంది, ఎన్ని తరాలైనా పోతాయా? చూడండి, 10 కావస్తోంది, ఇంకా తగలళ్లే. ఏమిటి వెదవ తిరుగుళ్ళు? కామేశ్వరి నోరు నొక్కుంటూ అంటున్న మాటలు అప్పుడే లోపలికి అడుగు పెడుతున్న సత్యభామ చెవులు పడ్డాయి. అయినా మాట్లాడలేదు. బాధగా లోపలికెళ్లబోయింది. సత్యభామాదేవి గారా, రండి రండి. ఇప్పటిదాకా ఏ రాజకార్యం చేస్తున్నారో తెలుసుకోవచ్చా? వ్యంగ్యంగా మాట్లాడుతున్న కామేశ్వరి ధాటికి తట్టుకోలేకపోయింది. వదినా, నాకు అనవసరంగా కోపం తెప్పించుకో. అడిగిన దానికి సమాధానం చెప్పవమ్మా. నీకు కోపం వచ్చి ఎవరినేం చేస్తావు? అలా చేసే మొగుడిని పంపావు. పోనీ మూల కూర్చున్నావా? మళ్ళీ ఉద్యోగం, పక్కపక్కలు, వికవికలు, షికార్లు, హోటళ్లు, రాత్రి 10 వరకు రాసలీలలు. కళ్ళు పెద్దవి చేసి అంటున్న కామేశ్వరి వంక కళ్ళికిలా చూసింది. నోరుమై, ఇంకో మాట మాట్లాడావా నేనేం చేస్తానో నాకే తెలీదు. పూనకం పూనని విధంగా అంది సత్యభామ. ఏంటమ్మా నీ కోపం? అన్నింటికీ ఎందుకలా విరుచుపడతావు? అయినా ఆడదానికి 10 గంటల దాకా ఏం పని? అసలైనా నీకు ఉద్యోగం దేనికి? నువ్వు సత్యంతో హోటల్కి వెళ్ళింది అబద్ధమా? రాత్రి 10ంటికి ఇంటికొచ్చింది అబద్ధమా? పైగా అడిగితే పెద్ద పౌరుషం. ఇంకో మాట మాట్లాడితే ఏం చేస్తావు? కొడతావా? కోపంగా కసిరాడు చంద్రశేఖర్. అన్నయ్య, నువ్వేనిలా మాట్లాడుతోంది? సత్యభామ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవును, ఆ అన్నయ్యనే. ఎవరైనా సరే ఎక్కడుండేవాళ్ళు అక్కడుంటేనే విలువ. స్థానం మారితే ఇంతే. అవమానాలు, అపవాదులు నీ కర్మ, భరించు. అహంకారం నీ ఆయుధం, మొండితనం నీ పుట్టిల్లు. నువ్వు చేసిన తప్పుకు ఎవరేమన్నా మూలపడి కూర్చోవలసిందే. తిరిగి అడిగే హక్కు నీకు లేదు, అంతే. చరచరా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు చంద్రశేఖర్. లోపలికొస్తూ అంతా విన్న కేశవయ్య గారు మనసులోనే బోరుని ఏడ్చారు. పట్టరాని బాధతో గదిలోకి వెళ్లి మంచంపై వాలి వెక్కి వెక్కి ఏడవసాగింది సత్యభామ. ఉద్యోగం చేస్తే తప్ప, తోటి ఉద్యోగితో నవ్వుతూ మాట్లాడితే తప్ప, తన తోటి లాయర్తో హోటల్కెళ్లి కాఫీ తాగితే తప్ప, ఒంటరిగా సినిమాకి వెళ్లడం తప్ప, మనసు బాగోక తనతో ఉద్యోగం చేసే స్నేహితురాలింటికి వెళ్లి రావడం తప్ప. భగవాన్, మరి తప్పు కాందేది? తనకి శాస్తి జరగవలసిందే, జరగవలసిందే. బంగారం లాంటి భర్తను అహంకారంతో వదిలొచ్చిన తనకు జరగవలసిందే. బోరున ఏడుస్తూ మంచానికి తల కొట్టుకుంటున్న సత్యభామ తల పట్టి ఆపాడు కేశవయ్య. భగవాన్, ఇవన్నీ చూడ్డానికా నన్నింకా బ్రతికించావు? నాన్నా అంటూ బోరున ఏడుస్తూ తండ్రి పాదాలపై వాలిపోయింది అహంకారి సత్యభామ. ఆ రోజు నుంచి సత్యభామలో చాలా మార్పులొచ్చాయి. అన్నగారితో వదినగారితో సరిగ్గా మాట్లాడడం మానేసింది. ఏదో అవసరమైతే తప్ప. అలంకారం పూర్తిగా మానేసింది. తలదువ్వి ముడి చుట్టుకుంటుంది. ముఖానికి పౌడర్ రాయడం మానేసింది. పెద్ద బొట్టు, హ్యాండ్లూమ్ చీర ధరిస్తోంది. సాయంత్రం 6 కల్లా ఇంటికి రావడం. ఎంత మనసు బాగోకపోయినా సినిమాలు, స్నేహితురాల ఇల్లు మానేసి
6 కల్లా తన గదిలోకి వెళ్ళిపోవడం, ఏదైనా పనుంటే చేయడం, ఇలా అలవాటు పడింది సత్యభామ. సత్య, నీలో చాలా మార్పు వచ్చింది. మరో లాయరు కృష్ణవేణి ప్రశ్న. మార్పా? అదేం లేదే. చిన్నగా నవ్వింది సత్యభామ. రా, కాఫీ తాగొద్దాం. కాఫీయా? బయటికెందుకులే, చాంబర్కే తెప్పించుకుందాం. బాగుంది వరుస. పక్కకొచ్చి కూర్చుంది కృష్ణవేణి. ఏంటి సత్య, ఈ మధ్య ముడి బొట్టు చవక చీరలో నువ్వు నీ లా బుక్స్ తప్ప ఎవరితోనూ మాట్లాడమే మానేశావు. భలే దానివే, పొడిగా అంది. చాంబరంతా నీ గురించే చెప్పుకుంటుందనుకో. నా గురించా? ఏమని? సత్యభామగారు ఇలా యోగిన్లా మారారేమిటా అని. అంతా మీ భ్రమ. సత్య, నీ అక్కల ఓ మాట అడుగుతాను, చెబుతావా? అడుగు. ఈ మధ్య నువ్వు చాలా బాధపడుతున్నట్లు కనిపిస్తున్నావు. కారణం తెలుసుకోవచ్చా? అభ్యంతరమైతే వద్దు. ఏదో అక్కలా తెలుసుకుని చేతనైతే సలహా ఇద్దామని. కృష్ణవేణి నోటి నుంచి వచ్చిన ఆ మాటలు వినగానే సత్యలో బాధ పొంగింది. సత్య, ఏంటిది? ఓదార్పుగా అంది. జరిగిందంతా వివరంగా చెప్పింది సత్యభామ. వింటున్న కృష్ణవేణిలో భావాలు మారాయి. ముఖం ఎర్రబడింది. ఈ విషయంలో నువ్వు చాలా తప్పటడుగు వేశావు. స్వర్గం లాంటి ఇంటిని నిజంగా నరకంగా మార్చుకున్నావు. నీ భర్త చేసింది తప్ప ఆ పరిస్థితుల్లో ఏ మగాడైనా చేసే పని అదే తెలుసా? ఆ కారణంగా దేవుళ్లాంటి భర్తను, రత్నాల వంటి బిడ్డలను వదిలావు. మళ్లీ జీవితంలో దొరకని అమూల్య వస్తువులను చేజేతులారా దూరం చేసుకున్నా నీకో విషయం తెలుసా సత్య? ఎక్కడుండవలసిన వాళ్ళు అక్కడుంటేనే అందం. అప్పుడే ఈ సంఘంలో గౌరవం, మర్యాదలు అందుకోగలం. స్థానం మారితే సొంతవాళ్లే కాదు, బయటవాళ్లు అగౌరవపరిచి హీనం చేస్తారమ్మా, అంతే. సత్య, నీకో నిజం చెప్తాను విను. నా భర్త బ్యాంకు మేనేజర్. జీతం 2000. కానీ వారు నా చేతికిచ్చేదెంతో తెలుసా? 400. మళ్లీ మధ్యలో 10 పరక నన్నే అడుగుతారు. అంత డబ్బు ఏం చేస్తున్నారంటావా? ఆఫీస్ నుంచి తిన్నగా క్లబ్బుకెళతారు. 2-3 వరకు పేకాట. ఆ తర్వాత ఇల్లు జ్ఞాపకానికొస్తుంది. కాస్త మైకంగా వస్తారు. తెల్లారితే మళ్లీ మామూలే. ఎంతగానో చెప్పాను. ప్రతిసారి నేనే ఓడిపోయాను. 400తో 3 పిల్లలతో ఎలా సంసారం సాగించెను? సొంతవాళ్లు సాయపడరు సరికదా పరిహాసంగా మాట్లాడతారు. అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఆయన్ని నేను మార్చలేను. కాలమే ఆయనలో మార్పు తేవాలి. మళ్లీ నల్లకోటు ధరించి కోర్టుకొచ్చాను. సంసారం గుట్టుగా సాగిస్తున్నాను. పరిహాసం చేసిన వాళ్లే ఎంతో పొగడతలతో మాట్లాడతారిప్పుడు. చెబుతున్న కృష్ణవేణి ముగించింది. సత్యభామ కళ్ళు ఎర్రగా బరువుగా ఉన్నాయి. సత్య, నీ భర్త ఎక్కడున్నారో తెలీదు కదూ? తెలీదు. పోనీ ఒక పనిచేస్తే. ఏంటి? పేపర్లో వేయించు. అది జరగని పని. ఏం? పేపర్లో వేయిస్తే ఆయన రారు సరికదా. ఆ 2 పిల్లల్ని అనాథలను చేసి శాశ్వతంగా ఈ లోకం విడిచి వెళ్ళిపోతారు. ఎందుకలా ఊహిస్తున్నావు? ఆయన సంగతి నాకు బాగా తెలుసు కనుక. అంటే నువ్వు ఆయన్ని కలుసుకునే మార్గమే లేదా? బహుశా లేదు. ఒక్కటి మాత్రం చెప్పగలను. భగవంతుడికి నా మీద దయ కలిగి ఆయన ఒక్కసారి నాకు కనబడితే ఈ అహంకారి కన్నీటితో ఆయన కాళ్లు కడిగి క్షమించమని వేడుకోవాలని ఆశ. బహుశా నేను చచ్చిపోయే లోపల అది జరుగుతుందో లేదో. కన్నీరు తుడుచుకోవడానికి కూడా ప్రయత్నించలేదు సత్యభామ. చూస్తున్న కృష్ణవేణికి కన్నీరు పొంగింది. ఊరుకో సత్య, భయపడకు. భగవంతుడు తప్పకుండా నిన్ను నీ భర్త దగ్గరకు చేరుస్తాడు. లే, మొహం కడుకో. సత్యభామ చేయి పట్టి లేపింది కృష్ణవేణి. సత్యభామ అహంకారం పూర్తిగా అణగారిపోయిందనే చెప్పొచ్చు. భర్త తోడులేని స్త్రీకి సొంతవాడు, బయటవాడు ఇచ్చే మర్యాద ఎంత అనే విషయం అనుభవపూర్వకంగా తెలియొచ్చింది. తన తప్పుకు ఎంతగానో కుమిలిపోయింది. ఆ స్థితిలో జ్వరంతో మంచమెక్కింది సత్యభామ. తండ్రి తోడు లేకపోతే నిజంగా సత్యభామ ఆత్మహత్య చేసుకోవలసొచ్చేది. కేశవయ్య గారి గుండెల్లో అగ్ని మండుతున్నా కూతురికి ధైర్యం చెబుతున్నారు. జ్వర తీవ్రత ఎక్కువగా ఉన్న సత్యభామకు ఒకనాటి సంఘటన మనసులో మెదిలింది. రామకృష్ణ అలవాటు ప్రకారం పూలుకొని వేగంగా ఇంటికొచ్చాడు. స్కూటర్ శబ్దం విని బయటకొచ్చే సత్యభామ ఆ రోజు రానేలేదు. అనుమానంగా లోనికి నడిచాడు. మంచం మీద సత్యభామ పడుకునుంది. రోజూ ఆ సమయానికి చిరునవ్వుతో ఎదురు రావాలి. భర్తను చూసి చిన్నగా నవ్వింది. ఏం సత్య, అలా ఉన్నావు? కంగారుగా మంచం పైనున్న భార్య నొసటిపై చేయి వేసి ఆప్యాయంగా అడిగాడు. ఏం లేదు, కాస్త తలనొప్పిగా ఉందంతే. తలనొప్పా? అయ్యో, జ్వరం కూడా ఉంది. మీరు మరీను. నాకేం లేదు. అలా అనుకో, నీరసంగా ఉందా? అదేం లేదులేండి. చిన్నగా నవ్వి లేవబోయింది. ఆగాగు, ఎందుకు లేస్తావు? బాగుంది వరుస. కాఫీ వద్దా మీకు? చాలే, ఆగండి మేడం, మీరు కాస్త రెస్ట్ తీసుకోండి. భార్య ఎంత చెప్పినా వినకుండా కాఫీ తానే తయారు చేశాడు.
సత్య, లే, వేడిగా కాఫీ తాగు అందించాడు. మీరు మరీను ఇప్పుడు నాకేమైందని కోపంగా అంది. తగ్గండి మేడం, ముందు లేచి కాస్త మొహం కడుక్కోండి. ఇప్పుడు ఎందుకండి? హాస్పిటల్కు. మీకేమైనా పిచ్చా? తలనొప్పికి డాక్టరా? నోరు మూసుకునిలే. మీ ఫ్రెండ్ పెళ్లి రిసెప్షన్కు వెళ్ళను. నాకు నా భార్య ఆరోగ్యం ముఖ్యం. వెళ్ళక తప్పలేదు. చీర, జాకెట్టు అన్నీ అందించాడు. సత్యభామకు జ్వరం ఎక్కువైంది. మరో 4 రోజులు కాలు కింద పెట్టలేకపోయింది. ఆ 4 రోజులు రామకృష్ణ ఆఫీసుకు వెళ్లలేదు. సరిగ్గా భోజనం లేదు. రాత్రింబవళ్ళు భార్య మంచం పక్కనే గడిపాడు. మందులు, పళ్లరసం, బార్లీ, హార్లిక్స్ అన్నీ టైం ప్రకారం ఇచ్చాడు. జ్వరం తగ్గింది. సత్యభామ చిక్కి సగమైంది. ఆమె ముఖం చూస్తే రామకృష్ణకు జ్వరం వచ్చినంత పనైంది. గతం కళ్ల ముందు నిలిచిన సత్యభామ బోరుని ఏడ్చింది. భగవాన్, నేనెంత తప్పు చేశాను? ఇటువంటి భర్తన అహంకారంతో దూరం చేసుకుంది. నా పాపానికి నిష్కృతి లేదు. అమితంగా బాధపడసాగింది. చూస్తున్న కేశవయ్య మనసు మంచులా కరిగింది. కాని తానేం చేయగలడు? సత్య, కూతురి తల నిమురుతూ పిలిచాడు. నాన్నా, ఏడుపు ఎక్కువైంది. బాధపడకమ్మా అనునయించాడు. అంతకన్నా నేను చేయగలిగింది ఏముంది నాన్నా? పిచ్చి తల్లి, నిన్ను కూడా బాధ పెడుతున్నాను. ఈ పాపిష్టిదానికి చావైనా రాదే. చేత్తో తల బాదుకుంది. సత్య, ఏంటమ్మా మాటలు? ఈసారి కేశవయ్య గారికి దుఃఖం ఆపుకోవడం సాధ్యం కాలేదు. కాలగర్భం తనలో ఓ 22 సంవత్సరాలను అతి వేగంగా దాచుకుంది. ఈ కాలం చాలామందిలో చాలా మార్పులు తెచ్చింది. బాలురు యవ్వనంలో కాలు పెట్టి పెద్దలయ్యారు. యవ్వనంలో ఉన్నవారు ఇప్పుడు ముసలి వయసులో అడుగు పెట్టారు. పరిస్థితులు కూడా మారాయి. అహంకారం, కోపం, మొండివాదం గలవారు కాలం, పరిస్థితుల ప్రభావానికి పూర్తిగా మారి శాంతం, మంచితనం, పశ్చాత్తాపంతో మునిగిపోయారు. కష్టసుఖాల కలగలుపు సత్యభామలో తొంగి చూడలేదు. కానీ కష్టాలు సత్యభామలో అధికంగా కనిపించాయి. భర్తను ఎడబాసిన సత్యభామ ఈ 22 సంవత్సరాల్లో కష్టాలను అనేకం చూసింది. భర్త జాడ, పిల్లల జాడ తెలియక సముద్రహోరులాంటి బాధను భరిస్తూ కళావిహీనమైంది. దిగులుతో కుంగిపోయిన సత్యభామ అధికంగా ఎవరితోనూ మాట్లాడడం మానేసిందనే చెప్పాలి. సత్యభామ, కేశవయ్య గారు వేరుగానే ఉంటున్నారు. కూతురికి మంచి కాలం వస్తుందని ఎదురు చూసి చూసి కేశవయ్య గారు కళ్ళు కాయలు కాశాయి. కూతురు పడుతున్న మనోవేదనకు కుంగిపోతూ ఏదో విధంగా జీవితాన్ని వెళ్లమారుస్తున్నారు. సత్యభామ ఆరోగ్యం పూర్తిగా చెడింది. దానికి తగినట్టు సరిగ్గా తిందు. ఈ మధ్య సత్యభామ కుడిపక్క వక్షం అతి బాధ పెడుతోంది. వక్షంపై చేయి వేయలేదు సరికదా, జాకెట్ కూడా వేసుకోలేకపోతోంది. ఆ బాధ భరించడం ఆమె తరం కాలేదు. కేశవయ్య గారి బలవంతం మీద లేడీ డాక్టర్ని చూడ్డానికి వెళ్ళింది. మీ పేరు? డాక్టర్ గారి ప్రశ్న. సత్యభామ. ఓ, మీరు లాయర్ కదూ? మా అమ్మగారు మీ గురించి ఎప్పుడూ చెబుతుండేవారు. ఆనందంగా మెరిశాయి డాక్టర్ కళ్ళు. మీ అమ్మగారు నా గురించి చెబుతుండేవారా? ఆశ్చర్యంగా చూసింది. అవునండి. మీ అమ్మగారి పేరు? కృష్ణవేణి. మీతో పాటు లాయరుగా కృష్ణశాస్త్రి గారి దగ్గర అప్రెంటిస్గా పనిచేశారు, గుర్తుందా? ఓ, నువ్వు కృష్ణవేణి కూతురువా? ఆప్యాయంగా చూసింది సత్యభామ. అవునండి. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. తర్వాత మీ నాన్నగారి ట్రాన్స్ఫర్తో మీ కుటుంబమంతా కలకత్తా వెళ్ళిపోయారు. కొంతకాలం మా ఇద్దరి మధ్య ఉత్తరాలు జరిగాయి. తర్వాత ఇద్దరం కలుసుకోనేలేదు. అమ్మ బాగుందా? ఎక్కడుంటున్నారు? అంతా తర్వాత వివరంగా చెబుతాను. మీరొచ్చిన విషయం? సత్యభామ వివరంగా చెప్పింది. డాక్టర్ పరీక్ష చేసింది. ఎక్స్రే తీయాలని చెప్పింది. ఎక్స్రే చూసి గాని ఏదీ చెప్పలేనంది. ఆంటీ, మీ అడ్రస్ చెప్పండి, సాయంత్రం వస్తాను. అలాగే, అడ్రస్ చెప్పింది. ఆంటీ, ఏమ్మా, ఎక్స్రే త్వరగా తీయించండి. అలాగేనమ్మా. ఆంటీ, చెప్పమ్మా. మామయ్య గారు. ఆమె నోటి నుంచి ఆ వార్త రాగానే ఒక్కసారిగా తల పైకెత్తి చూసింది. కళ్ళల్లో నీరు. వచ్చారా ఆంటీ? లేదమ్మా, నీరు జారింది. క్షమించండి, మిమ్మల్ని బాధ పెట్టాను. అమ్మ రోజు ఒక్కసారైనా మీ గురించి చెబుతుంది. ఈ సంతోష సమాచారం తెలియజేద్దామనుకుని మిమ్మల్ని అడిగానంతే. పర్వాలేదమ్మా. సత్యభామ సాయంత్రం డాక్టర్ని మరీ రమ్మని చెప్పి వెళ్ళిపోయింది. సత్యభామ, కేశవయ్య గారు ఇంటికి వెళ్లేసరికి చంద్రశేఖరం కూతురు సంగీత అరుగుపై కూర్చునుంది. సంగీత, ఏమ్మా, కాలేజీకి వెళ్ళలే? ఆప్యాయంగా అడిగింది తల నిమురుతూ సత్యభామ. కాలేజీకి వెళ్ళి నిన్ను చూడాలనిపించి వచ్చేశానత్తయ్యా. పిచ్చిపిల్ల, సాయంత్రం రాకూడదా? అనవసరంగా కాలేజీ మానేవా? లోనికి నడుస్తూ అంది సత్యభామ. అమ్మ రూల్ ప్రకారం ఆదివారమే ఇక్కడికి రావాలి. కానీ పిచ్చి తల్లి, నేనంటే నీకెందుకింత ప్రేమ? తాతయ్య ఎక్కడికెళ్లారు? అత్తయ్యకు ఒంట్లో బాగలేదమ్మా, హాస్పిటల్కి వెళ్ళాం.
ఏమైందత్తయ్యా? కంగారుగా దగ్గరకొచ్చింది సంగీత. కంగారు పడకు, ఏం కాలేదు. లేని నవ్వు తెచ్చుకుంది. కాసేపు మాటలు జరిగాయి. సత్య, భోంచెయ్యమ్మా, మధ్యాహ్నం ఎక్స్రేకి వెళదాం. రేపు వెళదాంలే నాన్న. ఎక్స్రేయా? అవునమ్మా. అంతలో సత్యభామ ముఖంలో భావాలు మారాయి. నొప్పి ఎక్కువైంది. అబ్బా అంటూ అలాగే కూర్చుండిపోయింది. సత్య, తండ్రి దగ్గరగా వచ్చాడు. అత్తయ్య, సంగీత కంగారు పడింది. ఓ పావుగంట భయంకర బాధ అనుభవించింది సత్యభామ. సంగీత కళ్ళల్లో నీరు. తాతయ్య, మళ్ళీ హాస్పిటల్కి వెళదాం. వద్దమ్మా, అదే తగ్గిపోతుంది నెమ్మదిగా అంది సత్యభామ. ఏ అత్తయ్య, ఇన్ని రోజులు ఒక్కసారైనా ఇలా ఉందని చెప్పనేలేదు. అబ్బే, నాకేమైందమ్మా? ఈ మొండి ప్రాణం అంత త్వరగా పోతుందా? అవే మాటలత్తయ్య. పిచ్చి తల్లి కన్నీరు తుడిచింది. తాతయ్య, అత్తయ్యకి ఈ నొప్పి తగ్గే వరకు నేను ఇక్కడే ఉంటాను. వెళ్ళను. మా నాన్నకు నువ్వే చెప్పు. ఎందుకమ్మా? అమ్మ తిడుతుంది. వెళ్ళనంటే వెళ్ళను. నాకు అత్తయ్యే కావాలి, అంతే. 20 సంవత్సరాల సంగీత చిన్నపిల్లలా అంది. సరే, చెప్పి చూస్తాను. కేశవయ్య గారు అన్నారు. అత్తయ్య, నొప్పి తగ్గిందా? ఆప్యాయంగా చూస్తూ అడిగింది సంగీత. సంగీత ముఖంలోకి చూస్తున్న సత్యభామకు తన భర్త, పిల్లలు జ్ఞాపకం వచ్చారు. పాపిష్టిదాన్ని, ముక్కుపచ్చలారని పసిబిడ్డలను వదులుకున్నాను. నా బిడ్డలు ఎలా ఉన్నారో? మనసు బాధగా మూలిగింది. కళ్లల్లో నీరు తిరిగింది. అలా సత్యభామ ఏడవడం పరిపాటే. ఎవరూ ఆమెను ఆపలేరు. పొంగే నదిలా అలాగే ఏడుస్తుంది. తృప్తిగా ఏడ్చి ఏడ్చి సొమసిల్లిపోతుంది. చూస్తున్న కేశవయ్య గారు బాధపడ్డం తప్ప ఏమీ చేయలేరు. ఎక్స్రే చూసిన డాక్టర్ ముఖంలో భావాలు మారాయి. ఆంటీ, ఏమ్మా, మీరు బయట కూర్చోండి. సత్యభామ బయటకు వెళ్ళింది. ఏమ్మా? అనుమానం గడిగారు కేశవయ్య గారు. ఆంటీకి క్యాన్సరు స్టార్ట్ అయింది. క్యాన్సరా? అవును. అశ్రద్ధ చేస్తే ప్రాణాపాయం. ఏం చేద్దామమ్మా? కేశవయ్య గారి ముఖంలో బాధ. వెంటనే ఆపరేషన్ జరగాలి. అలాగే చెయ్యమ్మా. ఈ ఆపరేషన్ నేను చేయడం అంత మంచిది కాదు. మరి దయచేసి నేను చెప్పినట్లు చేస్తారా? కేశవయ్య గారి ముఖంలోకి చూసింది. చెప్పమ్మా. డాక్టర్ శరత్ చంద్ర క్యాన్సర్ స్పెషలిస్టు. ఈ మధ్య ఫారెన్ వెళ్ళొచ్చాడు. ఆంటీని అక్కడికి తీసుకువెళ్ళడం చాలా మంచిది. అలాగా? ఆ డాక్టర్ ఎక్కడున్నారమ్మా? మద్రాసులో. మద్రాసా? అవును. ఆయనకు నేను లెటర్ ఇస్తాను. ఆలస్యం చేయకుండా వెంటనే మీరు బయలుదేరి వెళ్ళడం చాలా మంచిది. అలాగేనమ్మా. బాధతో వెనుతిరిగాడు కేశవయ్య. తనకు క్యాన్సర్ అని తెలుసుకున్న సత్యభామకు ఆశ్చర్యం కానీ, బాధ కానీ, కళ్ళల్లో నీరు కానీ ఏమీ రాలేదు. పెదవులపై చిరునవ్వు మాత్రం నిలిచింది. కేశవయ్య అన్నీ సర్దడం మొదలుపెట్టారు. నాన్నా. ఏమ్మా? ఏంటి సర్దుతున్నారు? ఏంటమ్మా ప్రశ్న? ఆశ్చర్యంగా చూశారు. రాత్రికి మద్రాసు బయలుదేరుతున్నామమ్మా. మద్రాసా? ఎందుకు? ఈ మాట సత్యభామ నుంచి వెలువడగానే కేశవయ్య గారి ఆశ్చర్యం ఇంకా ఎక్కువైంది. ఏంటలా మాట్లాడుతోంది? మనసులో ఏదో అనుమానం తొంగి చూసింది. కూతురు ముఖంలోకి పరీక్షగా చూశారు. ఏం నాన్నా అలా చూస్తున్నావు? చిన్నగా నవ్వింది. ఏంటమ్మా నీ ప్రశ్నలు? డాక్టర్ చెప్పింది మర్చిపోయావా? ఏం చెప్పింది నాన్న? వెంటనే ఆపరేషన్ జరగాలని, లేకుంటే చాలా ప్రమాదమని. అబ్బా, ఎంత చల్లని వార్త చెప్పింది. ఎప్పుడీ ప్రాణం పోతుందా అని గంపిడాసతో ఎదురు చూస్తున్నాను. భగవంతుడు ఇంతకాలానికి చక్కని అవకాశం కల్పించాడు. ముఖంలో సంతోషం. అవే మాటలమ్మా. బాధగా చూశాడు. నేను ఈ బాధ భరించలేను నాన్న. నన్ను త్వరగా పోని. అహంకారంతో దేవుళ్లాంటి భర్తను, రత్నాల్లాంటి బిడ్డలను చేజేతులారా వదులుకున్నాను. చిత్రహింస అనుభవించాను. వద్దు, ఇంకా ఈ బాధ భరించలేను. సత్య, అందుకే ఆపరేషన్ వద్దు నాన్న. కన్నీరు తుడుచుకుంది. అత్తయ్య. కన్నీటితో సంగీత సత్యభామ కాళ్ళు పట్టుకుంది. ఏంటమ్మా ఇది? లే. నేలేవను. నా కోసం, ఈ నీ ముద్దుల కూతురులాంటి సంగీత కోసం ఆపరేషన్ చేయించుకోవాలి. ఇంకా చాలా రోజులుండాలి. కన్నీరు కారిపోతోంది సంగీత కన్నుల వెంట. సంగీత, వెళతానన్నత్తయ్య. అంతలో విషయం తెలుసుకున్న చంద్రశేఖరం పొరుగునొచ్చాడు. సంగీత లేచి పొరుగున తండ్రి దగ్గరకు వెళ్ళింది కన్నీటితో. నాన్న, నువ్వేనా చెప్పు. అత్తయ్య ఆపరేషన్ చేయించుకోదట, చచ్చిపోతుందట. బోరున ఏడుస్తూ అంది. సత్య. చంద్రశేఖరం కళ్ళల్లో నీరు. అవేం మాటలమ్మా? బ్రతికి నేనెవరిని ఉద్ధరించాలన్నయ్యా? చూడమ్మా, నాకు గట్టి నమ్మకం. బావా పిల్లలు ఏనాటికైనా తప్పకొస్తారు. మనమంతా ఆనందంగా ఉంటామని. అన్నగారి ముఖంలోకి అదోలా చూసింది. ఆ నమ్మకం నాకు లేదు. అలా అనుకునే ఇన్ని సంవత్సరాలు ఎదురు చూశాను. ఆయన మనసు మారి రాకపోతారా? నా పాపానికి క్షమార్పణ దొరకపోతుందా? నా కన్నీటితో కాళ్ళు కడకపోతానా అని.
సత్య, అలా ఆధారపడకు. నాన్న, ప్రయాణానికి ఏర్పాట్లు కానియండి. సంగీత, అత్తయ్య బట్టలు సర్దమ్మా. వద్దన్నయ్య, వద్దు. సత్య, ఇవి చేతులు కావు, నా మాట కాదనకమ్మా. ఎంతగానో చెప్పి సత్యభామ తండ్రితో మద్రాసు బయలుదేరేందుకు అంగీకరింపజేశాడు. తాను మరో 4 రోజుల్లో బయలుదేరొస్తానని చెప్పాడు. సంగీత అత్తతో తాను మద్రాసు వెళతానని ఎంతగానో గోల్ చేసింది. తాను వెళ్లేటప్పుడు తీసుకువెళతానని కూతురికి నచ్చజెప్పి స్టేషన్కు నడిచారు. భగవాన్, మా చెల్లెలికి జయప్రదంగా ఆపరేషన్ జరిగి ఆరోగ్యంగా తిరిగి రావాలని మనసులోనే నమస్కరించాడు. తమ్ముడు జేకర్కి విషయం తెలియబరుస్తూ విజయవాడ స్టేషన్లో కలుసుకోవలసిందిగా టెలిగ్రామ్ ఇచ్చాడు.